దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ పరిశుద్ధమైన సమయము కొరకు ఏర్పరచబడిన వేదవాక్య భాగమును జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 17వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనం వరకు చదువుకున్నాను. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ప్రభు యొక్క సన్నిధిలో ఏకీభవించి ప్రభువుని ఇంతవరకు స్తుతించుకొనడానికి, మహిమపరచుకొనడానికి, ఘనపరచుకొనడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి దేవునికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గత ధ్యానంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, ప్రభువునందు నిజమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారమై ప్రభు యొక్క బిడలుగా ఫలించేటువంటి వారమై ఉండాలి అని. అయితే ఆ విశ్వాసంలో మనమందరము అదే విధముగా ఫలిస్తూ ఉన్నామా, లేక ఆ విశ్వాసములో బలహీనపడేటువంటి వారముగా, బలహీనతలతో నిండినటువంటి వారముగా ఉంటూ ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే అనేక సార్లు విశ్వాసంలో ఓడిపోయినటువంటి పరిస్థితులే మనకు కనిపిస్తాయి. చాలా సందర్భాల్లో అయ్యో నేను దేవుని యొక్క బిడ్డనే, దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఫలించాల్సినటువంటి వాడను, ఫలించాల్సినటువంటి దాననే నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, లేక నేను ఈ విధముగా చేయకుండా ఉండాల్సింది అని మనకు మనం తలపోసుకుంటాం. కానీ దానిలో అలాగే నిలిచి ఉంటామా? మన దోషాన్ని, లేకపోతే మనం చేసినటువంటి తప్పును మనం గ్రహించుకున్నాం. గ్రహించిన తర్వాత దానిని విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో మరలా ఆ తప్పు చేయకుండా మనం నడవగలుగుతామా? అంటే మరలా ఆ సందర్భం ఎదురైనప్పుడు మరలా పడిపోయేటువంటి పరిస్థితే మనకు కనబడుతుంది. కారణం ఏమిటి అంటే, విశ్వాసములో స్థిరముగా నిలిచి ఉండలేనటువంటి పరిస్థితి, పదే ప్రభు యొక్క విశ్వాసంలో, అనగా క్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసములో బలహీనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి? నీ విశ్వాసంలో నీవు బలహీనపడటానికి, నీ విశ్వాసంలో నీవు బలపరచబడకుండా పదే ప్రభు యొక్క సహాయం కొరకు, లేక ఇతరులు నిన్ను చూచి ప్రోద్బలం చేసి సహాయం చేసి నిన్ను బలపరచడానికో అవకాశం ఎందుకు దొరుకుతూ ఉంది అనేది ఈనాడు చదువుకున్నటువంటి ధ్యాన వాక్య భాగంలో కొన్ని సమాధానాలను మనకు చూపిస్తూ ఉంది. ఇది ప్రభు యొక్క యెరూషలేము ప్రయాణంలో జరిగినటువంటి సంఘటన. మనం ఇక్కడ ఈ సంఘటన ప్రారంభంలో మనం గమనిస్తే
11వ వచనంలో ప్రభు యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలచి, యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఇక్కడ చెప్పబడినటువంటి సందర్భమును, వివరించబడినటువంటి విధానమును చూస్తే 10 మంది కుష్ఠరోగులు ప్రభువుకి ఎదురుగా వచ్చారట, కానీ ప్రభు దగ్గరకు రాలేదు. ప్రభు దగ్గరకు రాకుండా వారు ఎక్కడున్నారు? దూరముగా నిలిచి ఉన్నారు. ఎవరు వీళ్ళు? 10 మంది కుష్ఠరోగులు. ఈ 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరకు వచ్చారు, ప్రభువుకి ఎదురుగా నిలిచారు, కానీ ఎట్లా ఉన్నారు? దూరంగా ఉన్నారు. ఎందుకున్నారు దూరంగా? కారణం, వీళ్లకు ధర్మశాస్త్రం తెలుసు. యూదుల యొక్క ధర్మశాస్త్రమును, ప్రభు అనుగ్రహించిన ధర్మశాస్త్రమును తెలుసుకున్నటువంటి వారు, గ్రహించినటువంటి వారు, తమకు కలిగినటువంటి అనారోగ్యము, దాని యొక్క పర్యవసానములు వారికి తెలుసు, వారు గ్రహించినటువంటి వారు. మనము చూచినట్లయితే లేవికాండ గ్రంథము 13వ అధ్యాయము 14వ అధ్యాయము, అదే విధముగా సంఖ్యాకాండ గ్రంథంలో 5వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండములో 24వ అధ్యాయాల్లో కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారు గురించినటువంటి విధి విధానములు ప్రభువు మోషే ద్వారా జ్ఞాపకం చేసినట్లుగా చూస్తాం. ఇది అపవిత్రతను కలుగజేసేటువంటిది కాబట్టి వారిని పాళ్యములో నుంచి, సమాజంలో నుంచి వెలివేయాలి. వారు బయట ఎక్కడో ఉండాలి. వారు తమ ఆహారాన్ని తామే సంపాదించుకోవాలి. తమకు దొరికినటువంటి దానితో బ్రతకాలి. తాము స్వస్థపడితే, ఒకవేళ ఆ వ్యాధి తగ్గి స్వస్థపడితే, తిరిగి యాజకుని దగ్గరకు వచ్చి యాజకునికి చూపించుకొని వారు తిరిగి సమాజంలోనికి, పాళ్యంలోనికి రావచ్చు. ఇది కుష్ఠవ్యాధిగ్రస్తులను గురించినటువంటి విధి విధానం. వీరికి తమకున్నటువంటి ఆ అనారోగ్యము, దాని యొక్క పర్యవసానాలు తెలుసు కాబట్టి వీళ్ళు ఏం చేశారట? ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభు దగ్గరకు వచ్చి దూరముగా నిలబడ్డారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనంలో మనం చూస్తే, చదవనక్కర్లేదమ్మా, అక్కడ చెప్పబడినటువంటి సంఘటన చూడండి. ఒక కుష్ఠరోగి అట ఆయన దగ్గరకు వచ్చి మోకరించి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అడిగాడు. ప్రభు అట వాని యందు కనికరపడి తన చేయి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పాడు. అంటే ప్రభు ఇక్కడ వాళ్ళను దూరంగా ఉంచలా. ప్రభు ఇక్కడ వాళ్ళని మీరు దూరంగా ఉండండి అని చెప్పలా. లేకపోతే ప్రభు దగ్గరకు రాకుండా వాళ్ళని ఎవరు అడ్డగించలా. కానీ తమకు తామే దూరముగా నిలిచి ఉండి, తమకున్నటువంటి అవగాహనలలో నుంచి, ఆలోచనలో నుంచి, పరిజ్ఞానములో నుంచి ప్రభు యొక్క సన్నిధిని అనుభవించాలి అని, ప్రభు యొక్క సన్నిధిలో మొరపెట్టాలి అని వారు ఆశపడుతూ ఉన్నారు. స్వస్థత అయితే కావాలి, కార్యమైతే జరగాలి. కానీ ఎలా జరగాలి? వారికి ఉన్నటువంటి ఆలోచనలో నుంచి, వారికి ఉన్నటువంటి అవగాహనలో నుంచే జరగాలి. నేటి క్రైస్తవ ప్రపంచంలో ప్రధానంగా కనబడేటువంటి మరొక లోపం ఇదే. ఇదిగో నేను ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాను, ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను, నాలో ఎటువంటి లోపము లేదు, ప్రభు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఇదిగో నేను ప్రభువు దగ్గర ఫలానిది కావాలి అని కోరుకున్నాను, అది ఇప్పుడే, ఇక్కడే, ఇలాగే కావాలి. దేవుని బిడ్డలారా గమనించండి,
మనము ప్రార్థన చేసేటప్పుడు ప్రభువుకి టైం లైన్స్ పెడతాం. ప్రభువా నేనే విశ్వాసినైతే, ప్రభువా నేనే నీ బిడ్డనైతే నా జీవితం ఇది ఇప్పుడే చేయి. ప్రభు యొక్క చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నా జీవితంలో ఉన్న సమస్య ఇది నీ చేతిలో పెడుతూ ఉన్నాను, నీవు నన్ను కరుణించు అని ఏనాడు నేను అనుకుంటాను ఏ క్రైస్తవుడు ప్రార్థన చేయి. మనం ప్రార్థన చేసేది మన అవసరాల గురించి ప్రార్థన చేస్తాం. మనం విజ్ఞాపన చేసేది మనకున్నటువంటి లోటులను గురించి, మనకున్నటువంటి తక్కువలను గురించి విజ్ఞాపన చేస్తాం. కానీ అది మనకు నచ్చిన సమయంలో నచ్చినట్టుగానే జరగాలి. ఒకవేళ జరగలేదా మనం ఏం చేస్తామండి? దాన్ని తీసుకోవడానికి ఇష్టపడతామా? లేదు. కారణం మనకున్నటువంటి అవగాహనలో నుంచే మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనములో ప్రభు కూడా ఇదే మాట మనకు జ్ఞాపకం చేశాడు. గమనించండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. లేఖనముల యందు జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచు ఉన్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డ, ఈ దినమున ప్రభు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు వాక్యము చదివేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు అందులో జీవముంది అని కాదు, అందులో ప్రభువు నీకు అనుగ్రహించేటువంటి ఆయన ప్రసన్నతను, ప్రత్యక్షతను తెలుసుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలో మరింతగా ప్రభు దగ్గరకు వెళ్ళడానికి. అంతేకాని నీకున్నటువంటి వాక్య జ్ఞానంతోటో లేకపోతే నీకున్నటువంటి అవగాహనతోటో మరొకరి వైపు వేలెత్తి చూపించడానికి కాదు. ఈనాడు చాలా మంది క్రైస్తవులు, కాపర్లు చేసేటువంటి పొరపాటు ఇదే. మనం ఏం చేస్తాం? మనకు తెలిసిందే నిజం అనుకుంటాం, మనకు తెలిసిందే సత్యం అనుకుంటాం. మన ఆలోచనలలో నుంచే ప్రపంచాన్ని చూస్తాం. ఇక్కడ ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సంఘటనలో నుంచి ఆ కుష్ఠ వ్యాధిగ్రస్తులు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వారు దూరముగా నిలిచి ఉన్నారు. ఈరోజు నీవు కూడా ప్రభువుకు దూరంగా ఉన్నావేమో. ఈరోజు నీవు కూడా ప్రభువుతో పాటు నడవాలి అని ఆశపడుతూ ఉన్నావు, కానీ ప్రభు దగ్గరకు రాలేనటువంటి స్థితిలో ఉన్నావేమో. దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తూ ఉంది, నీవు దేవునికి దూరముగా ఉండి నీ ఆలోచనలను బట్టో, నీ తప్పులను బట్టో, నీ పొరపాట్లను బట్టో. నిజమే, మనం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు యొక్క సన్నిధిలో నిజంగా మొరపెట్టడం మొదలు పెడితే అపవాది వచ్చి పక్కనే కూర్చుంటాడు. కూర్చొని ఏం చేస్తాడు? నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు కనికరం దొరుకుద్దా? నువ్వు ఈ పొరపాటు చేసావు, నీకు క్షమ దొరుకుద్దా? నువ్వు పాపం చేసావు, నీకు ఆ ప్రభు సన్నిధిలో నిలబడే అర్హత ఎక్కడుంది? నీకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే అర్హత నీకు ఎక్కడుంది? ప్రశ్నలు మన లోపల నుంచి వస్తూ ఉంటాయి, మన పక్క నుంచి వస్తూ ఉంటాయి. కానీ ప్రభు ఏమంటూ ఉన్నాడో తెలుసా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి దానివైనా, ఎలాంటి వాడివైనా, నేను నిన్ను ప్రేమించాను, నీ కొరకు నా ప్రాణం పెట్టాను, నిన్ను నా బిడ్డగా నా దగ్గరకు తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కానీ నీవు మాత్రం ఎక్కడున్నావు? దూరంగా నిలిచి ఉన్నావు. దేవుని బిడ్డ కాబట్టి నీ విశ్వాసము బలహీనపరచబడుతూ ఉంది. నువ్వు ఏది వినాలో అది వినడం లేదు, ఏది చదవాలో అది చదవడం లేదు, సరికదా? ఏది వినకూడదో దానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నావు. ఈరోజు ఆలోచన చేద్దాం. ఈ 10 మంది కుష్ఠరోగులు చేసినటువంటి పొరపాటు ఏమిటి అంటే, ప్రభు దగ్గరకు వచ్చారు, స్వస్థత కావాలని కోరుకున్నారు, ప్రభు స్వస్థపరచగలడు అని నమ్మారు. ప్రభు స్వస్థపరచగలడు అని నమ్మారు. కానీ వారికి ఉన్నటువంటి ఆలోచన, వారికి ఉన్నటువంటి ఆ వ్యాధి వాళ్ళను దూరంగా నిలబెట్టింది. కాబట్టి వాళ్ళు దూరంగానే ఉండిపోయారు.
మరి దేవుని బిడ్డ ఎఫెసీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు ద్వారా ప్రభు వ్యాఖ్యానిస్తాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన మనం ఇంకా పాపులముగా ఉండగానే, మనం ఇంకా తప్పుల్లో బ్రతుకుతూ ఉండగానే, నిజమైన విశ్వాసము అంటే ఏంటో, నిజమైన క్రైస్తవ్యము అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడే దేవుని వాక్యం బోధిస్తూ ఉంది, ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఆయన నీ పాపముల కొరకు నా పాపముల కొరకు తన ప్రాణం పెట్టాడు. మరి ఆ ప్రభు దగ్గరికి నీవెందుకు రాలేకపోతూ ఉన్నావు? దేవుని బిడ్డ, వారు రాలేరు సరికదా, ప్రభు పిలిచాడా? గమనించండి, వారు దూరంగా నిలిచి ప్రభువా మాకు సహాయం చేయి అని కేకలు వేశారు. ప్రభువా మమ్మల్ని కరుణించుము అని కేకలు వేశారు. మరి ప్రభు ప్రేమ కలిగిన వాడే కదా, ప్రభు పిలవచ్చుగా. గమనించండి, ఇక్కడ చెప్పబడినటువంటి మాట తరువాతి వచనంలో ప్రభు వారిని చూచి మీరు వెళ్ళి యాజకునికి కనపరచుకోనండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు వారు ఏ ఆలోచనలో నుంచి వచ్చారో, లేక ఏ జ్ఞానంతో వాళ్ళు దూరంగా నిలబడ్డారో, ప్రభు వారిని చూచి కోపగించుకోలేదు, కానీ తన దగ్గరకు పిలవలేదు, కానీ వారిని వారి ఆలోచనలలో నుంచే తన దగ్గరకు నడిపించుకోవాలి అని ఆశపడ్డాడు. దేవుని బిడ్డ, మనం ఆలోచన చేస్తే చాలామంది క్రైస్తవులకు ఉండేటువంటి అనుమానం ఏంటో తెలుసా? ప్రభువుకి తెలుసు కదా, ఆదాము అవ్వమ్మ ఇద్దరు ఒంటరిగా ఉన్నారు అని. అపవాది వచ్చి శోధిస్తాడు అని తెలుసు కదా. అపవాది శోధిస్తే అవ్వమ్మ పడిపోతుంది అని తెలుసు కదా. అవ్వమ్మ ఆ పండు తిని అది ఆదాముకిచ్చి ఇద్దరు పాపంలో పడిపోతారు అని తెలుసు కదా. ముందే ఎందుకు చెప్పలేదు? ముందే ఎందుకు ఆయన హెచ్చరిక చేయలేదు? దేవుని బిడ్డ, ప్రభువు ఎప్పుడైనా సరే నీ ఆలోచనను గౌరవించేటువంటి ప్రభు. ఆయన ఎప్పుడూ కూడా నీ ఆలోచనను వ్యతిరేకించి, లేకపోతే నీ ఆలోచనను తిరస్కరించి నిన్ను త్రోసివేసేటువంటి వాడు కాదు. నీవు ప్రభు దగ్గరకు రావాలి అని ఆశపడుతూ ఏ మార్గమును నీవు అనుసరిస్తూ ఉన్నా ఆ మార్గాల్లో నుంచి తన దగ్గరకు రావడానికి ఆయన ఒక దారిని చూపిస్తాడు. ఇక్కడ వీరికి తెలిసింది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్ర పరంగానే దూరంగా నిలబడ్డారు. కాబట్టి వీళ్ళకు ప్రభువు చెప్పిన మాట ఏంటి? ఆ ధర్మశాస్త్ర పరంగానే వారు ఏం చేయాలి? తిరిగి సమాజంలో కలవాలంటే వెళ్ళి యాజకునికి చూపించుకోవాలి. యాజకుడు పరిశుద్ధుడు అని నిర్ణయించాలి, పరిహారం చెల్లించాలి. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి యాజకునికి చూపించుకోండి. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ జరిగినటువంటి సంఘటనను చూడండి. వాళ్ళు వెళుతూ ఉండగా దారిలో శుద్ధులైరి అని వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. అంటే మనం ఆలోచన చేయండి, ప్రభువు మనలను నడిపించేటువంటి మార్గంలో ఒకవేళ ఆయన దగ్గరకు రాకుండా, ఒకవేళ ఆయన సమీపంలోనికి నీవు రాకుండా నీకు నచ్చినటువంటి మార్గంలో ప్రభువును వెతకాలి అని ప్రయత్నం చేస్తే ప్రభు అట నీ వైపు అదే విధంగా నిన్ను నడిపించడానికే చూస్తాడట. నడిపిస్తూ ఆయనను గ్రహించడానికి, తెలుసుకొని తిరిగి ఆయన దగ్గరకు రావడానికి అవకాశమును కల్పిస్తాడట. ఆదాము అవ్వమ్మల దగ్గర జరిగినటువంటిది అదే. ప్రభు వచ్చి నేరుగా నువ్వు పాపం చేసావు, నువ్వు బయటికి పో అనలా. ఏమన్నాడు? ఆదామా నీవెక్కడా? ప్రభు యొక్క స్వరం ప్రశ్నిస్తూ ఉంది ఆదాముని. తను పాపము చేసిన తరువాత కూడా, తను పాపములో పడిపోయి తిరిగి మరణించినటువంటి స్థితిలోనికి వెళ్ళిన తర్వాత కూడా
ప్రభు స్వరం ఆయనకు వినిపిస్తూ ఉంది, ఆయన అడుగుతూ ఉంది, ఆదామా నీవెక్కడా? ఈరోజు ప్రభు నీకు నచ్చినటువంటి మార్గంలో నీవు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నా, ప్రభు దానిలో కూడా తన స్వరాన్ని నీకు వినిపింపచేస్తూ ఉన్నాడు. ఆ స్వరాన్ని వినగలిగేటువంటి హృదయం, వినగలిగేటువంటి జీవితం నీకు నాకు కావాలి. గమనించండి, పరిశుద్ధుడైన పౌలుగా మారక ముందు, ఆయన ప్రభువుని అంగీకరించక ముందు క్రైస్తవుడు అన్నవారినల్లా చంపాలనేది ఆయన యొక్క పరమావధట. 1 కొరింథీ పత్రికలో ఆయనే సాక్ష్యం ఇస్తాడు, సంఘమును హింసించినందున నేను అపోస్తలులను అనబడుటకు యోగ్యుడను కాదు అని. దమస్కులోనట 200 మంది క్రైస్తవులు ఉన్నారట ఒక చోట. వారందరూ కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారట. అనేక మంది వారి దగ్గరకు నడిపించబడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని చంపాలి అని దమస్కు మార్గంలో దమస్కునకు బయలుదేరితే, ఆ మార్గంలో ప్రభు ఎదురై, పౌలు నువ్వు నన్ను అనుసరించాలి, నన్ను అంగీకరించాలి అని చెప్పాడా? చెప్పలా. నన్నెందుకు హింసిస్తున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట అసాధ్యమని నీకు తెలియదా? దేవుని బిడ్డ, అక్కడ మనం ఆలోచన చేస్తే పరిశుద్ధుడైనటువంటి సౌలు పౌలుగా మార్చబడక మునుపు ప్రభువు ఆయనను మార్చడానికి ప్రయత్నం చేయలేదు, కానీ మార్గనిర్దేశనం చేశాడు. ఇక్కడ కూడా ప్రభువు వాళ్లకు మార్గనిర్దేశనం చేశాడు. నేను శుద్ధుడనవుతాను అని నీకు నమ్మకం ఉంటే నువ్వు చేయాల్సిందేంటి? అది క్రియారూపకంలో చూపించు. ఆ క్రియ ఏంటి? నిన్ను నీవు వెళ్ళి యాజకునికి కనపరుచుకోవాలి. యాజకుని ఎదుట నిన్ను నీవు చూపించుకోవాలి. అయ్యా, నేను శుద్ధుడయ్యాను, నన్ను చూడు. అది నీ విశ్వాసంను బలపరిచేటువంటి కార్యం. ప్రభువు నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆ విధముగా నువ్వు ఆ మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు నీకు శుద్ధత కలుగుతుంది. అంతేకాని ఏమి చేయకుండా ఆ విశ్వాసానికి తగినటువంటి క్రియలను మన జీవితంలో కలిగి ఉండకుండా ప్రభువా అని పిలిచేటువంటి వారముగా ఒకవేళ మనముంటూ ఉన్నామేమో ఈరోజు ఆలోచన చేద్దాం. ఎందుకంటే వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది, నేను చెప్పిన మాటల ప్రకారము చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నేను నీకు చెప్పినటువంటి మాట, నిన్ను నడిపించేటువంటి మార్గము, అది ఒకవేళ నీకు కష్టంగా ఉండొచ్చు, నీకు బాధగా ఉండొచ్చు, కానీ నడిపించేవాడిని నేను నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ మార్గంలో నడవటమే నీ విధి. అది కష్టమైన, నష్టమైన, వేదనైనా, శోధనైనా, ఇబ్బంది అయినా. కానీ ఆ మార్గంలో నడవకుండా పదే ఎందుకు దేవా అని ప్రభు వైపు చూస్తూ ప్రభువుని ప్రశ్నించేటువంటి క్రైస్తవులు ఈనాడు మనకు కనబడతా ఉంటారు. వాక్యము మనకి ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉంది, ప్రభు నీ యొక్క సమాధానము కొరకే నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవంలో నుంచి ఆయన నీతో మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆ మాటలను వినాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కానీ శుద్ధత కలిగిన తరువాత, శుద్ధత వారి జీవితాల్లో ప్రవేశించిన తరువాత వారి దృక్పథం మారిపోయింది. 10 మంది నమ్మారు, ప్రభు స్వస్థపరచగలడు అని పరిపూర్ణంగా నమ్మారు. ప్రభు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అని చెప్పగానే నడుచుకుంటూ వెళ్ళిపోయారు యాజకుల దగ్గరికి. యాజకుల దగ్గరకు వెళ్ళే మార్గమధ్యంలోనే వారు శుద్ధులయ్యారు. శుద్ధులైన తరువాత వారిలో ఒక్కడు మాత్రం ఆలోచన చేశాడు. మిగిలినటువంటి వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు వెళుతూ ఉండగా వాళ్ళ జీవితంలో స్వస్థత కలిగింది, శుద్ధత కలిగింది, సంతోషంతో ఒకళ్ళనొకళ్ళు కౌగలించుకొని ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు అభినందించుకొని ఉంటారు. ఇదిగో ప్రభు మన జీవితంలో అద్భుతం చేశారు. ఇది మనందరికీ చూపించాలి, అందరికీ కనపరచాలి. ఎందుకంటే వాళ్ళందరూ వెలివేయబడ్డారు,
వారిలో వారికి తప్ప మరొకరితో వాళ్ళకి సంబంధం లేదు. వారి కుటుంబస్తులు కూడా వాళ్ళని అసహ్యించుకున్నారు. కానీ తోటి వ్యాధిగ్రస్తులైనటువంటి వారు ఒకరితో ఒకరు కలిసి బ్రతికారు. కాబట్టి వాళ్ళందరూ కలిసి సరదాగా మాట్లాడుకొని ఉండొచ్చు. ఇదిగో నేను నా కుటుంబంలోనికి నేను వెళతాను, నా కుటుంబంతో కలిసి నీ కుటుంబం దగ్గరికి వస్తాను, మనకు 2 కుటుంబాలు కలిసి సంతోషిద్దాం, ఇదిగో పండగ చేసుకుందాం, మనం ఈరోజు ఉన్నటువంటి మాటల్లో చెప్పాలంటే పార్టీ చేసుకుందాం. దేవుని బిడ్డ గమనించండి, మన ఆలోచనలు ఇదే విధంగా ఉంటాయి. ఆ కార్యమును అనుగ్రహించిన ప్రభువును, ఆ కార్యము అనుగ్రహించినటువంటి, విమోచించినటువంటి, స్వస్థపరిచినటువంటి ప్రభువుని ఈ 9 మంది మర్చిపోయారు. చూడండి, హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనములో ప్రభువు ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారికి శ్రమ కలుగును, వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు, వారికి నాశనము కలుగును, వారు నా మీద తిరుగుబాటు చేయుచున్నారు, వారికి క్షయము సంభవించును, నేను వారిని విమోచింపగోరి ఉన్నను, వారు నా మీద అబద్ధములు చెప్పుదురు. చదవండి అమ్మా. హృదయపూర్వకముగా నన్ను బ్రతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు, నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావాలనని వారు గుంపులు కూడెదరు. ఏం కావాలటండి? ఒకవేళ స్వస్థత కలగకపోతే శయ్యల మీద పరుండి ప్రభువునట దూషిస్తూ ఉన్నారట. ఆయన విమోచించాలి అని ప్రభు మన దగ్గరకు వస్తూ ఉన్నా ఆయనను విడిచిపెడుతూ ఉన్నారట. ఆయన స్వస్థపరచాలి అని కోరుకుంటూ ఉన్న స్వస్థత పొందుకోకుండా శయ్యల మీద పరుండి ప్రభువుని దూషిస్తూ ఉన్నారట, కేకలు వేస్తూ ఉన్నారట. ఆయనను విసర్జించి, ప్రభువును విసర్జించి ఏం కావాలని కోరుకుంటున్నారట? ధాన్య మద్యములు కావాలి, ధాన్యం కావాలి, ఆహారం కావాలి, సంతోషించడానికి, మత్తులమై ఉండడానికి మద్యం కావాలి. ఈనాటి యవ్వన తరాన్ని చూస్తే ఇలాగే కనిపిస్తూ ఉంది. కారణం, వారికి ప్రభువుని గురించి తెలియలేదు. ప్రభువుని గురించి పరిచయం చేయాల్సినటువంటి తల్లిదండ్రులు కూడా తమ జీవన పోరాటాల్లో మునిగిపోయి ప్రభువుని మర్చిపోయారు. ఈరోజు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నేను కార్యం చేశాను, నీ జీవితంలో నేను నీకు అద్భుతాన్ని చేశాను. ఆ అద్భుతాన్ని గురించి నీవు ఇతరులతో పంచుకున్నావా? నా దగ్గరకు తిరిగి వచ్చి నన్ను గూర్చి నీవు సాక్ష్యముగా నిలిచి ఉన్నావా? యొర్దాను నదిని దాటినప్పుడు యెహోషువకు ప్రభు ఒక మాట చెప్పాడు. యొర్దాను నదిలోనికి యొర్దాను నది అడ్డం ఉంది, అది దాటి వెళితేనే వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తాం. అక్కడికి వచ్చేసరికి వాళ్ళకి ఏం చేయాలో తెలియలే. ప్రభు సన్నిధిలో మొరపెట్టాడు యెహోషువకు ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో యాజకులు 12 గోత్రికులు ఆ యాజకుల మందసమును, ప్రత్యక్షపు గుడారపు మందసమును పట్టుకొని ఆ నీళ్లను తాకగానే అవి ఏకరాశిగా నిలిచి వేరువేరుగా అయిపోతాయి. ఆరిన నేలలో మీరు దాటి వెళ్తారు. యాజకులు మందసాన్ని తీసుకున్నారు. వారి పాదములు ఆ నీటిని తాకగానేనట ఆ నీరు ఆగిపోయిందట. పైన ఏకరాశిగా నిలిచిందట, కింద పారేటువంటి నీళ్లు ఏకరాశిగా నిలిచాయట. మధ్య ఆరిన నేలలో నడిచిపోయారట. వారందరూ వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా ఎక్కడానికి ముందు యెహోషువకి ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ రాళ్లలో నుంచి, వారు నడిచిన ఆ మార్గంలో నుంచి 12 గోత్రములకు సూచనగా 12 రాళ్లను ఎత్తి నా సన్నిధిలో ఉంచు. ఎందుకంటే అది ఇశ్రాయేలీయులకు గుర్తుగాను, సూచనగాను నేను ఉన్నాను అని వారి జీవితాలకు ఒక గుర్తుగా ఉంటుంది. దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యము మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది.
ఆయన నీ జీవితంలో గురుతులను విడిచిపెడుతూ ఉన్నాడు తనను వెదకడానికి. ఆయన నీ జీవితంలో సాక్ష్యమును ఉంచుతూ ఉన్నాడు ఆయనకు సమీపముగా రావడానికి. కానీ క్రైస్తవుడు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? ప్రభువుని అనుసరించాల్సిన క్రైస్తవుడు, ప్రభు సమీపంగా ఉండి విశ్వాసములో ఫలించాల్సినటువంటి క్రైస్తవుడు తనకు మేలు కలిగితే చాలు, ఆశీర్వాదము దొరికితే చాలు అనేటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. విశ్వాసములో పడిపోవడానికి, బలహీనపడటానికి ఉన్న రెండవ కారణం ఏమిటో తెలుసా? ప్రతిఫలమును ఆశించి ప్రభువుని విడిచిపెట్టడం. ఈ 9 మంది స్వస్థతను మాత్రమే కోరుకున్నారు, ప్రభువుని కోరుకోలే. 9 మంది ఆ వ్యాధి పోతే చాలు అనుకున్నారు, కానీ ప్రభు దగ్గరకు రావాలని ఆశపడలా. కానీ ఒక్కడు మాత్రం ప్రభు దగ్గరకు తిరిగి వచ్చాడు. తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి ప్రభు దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి నేలమట్టుకు సాష్టాంగపడి ప్రభువుని స్తుతించాను, మహిమపరచాను. ఆయన దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు ప్రభు ఇక్కడ ఒక మాట అన్నాడు. 19వ వచనంలో మనం చూస్తే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ఈ మాట విన్నప్పుడు మనకు కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. ఆల్రెడీ స్వస్థత దొరికింది కదా, ఆల్రెడీ స్వస్థత వచ్చింది కదా, మళ్ళా స్వస్థత నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అని మళ్ళీ ప్రభు చెప్పడం ఏంటి? ఆయన స్వస్థపరిచాడు. ఆయన నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని సాక్ష్యం ఇచ్చాడా? సాక్ష్యం ఇస్తూ ఉన్నాడా ఇక్కడ? కాదు సుమా. ఇక్కడ చెప్పబడినటువంటి పదాలు 2 పదాలు ఉపయోగించబడ్డాయి. వారు వెళ్ళుచూ ఉండగా స్వస్థులైరి అనే మాట వాడబడలా. వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరి అనే మాట వాడబడింది. ప్రభు దగ్గరకు తిరిగి వచ్చినటువంటి వాని దగ్గర ప్రభు చెప్పాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. స్వస్థత అనే పదం ప్రభు ఉపయోగించాడు. ఏంటి 2 పదాలకి ఉన్నటువంటి తేడా? మనం ఇంగ్లీష్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో మనం చూస్తే శుద్ధత అనేటువంటి దానికి అర్థం ప్యూర్, క్లెన్స్ అనేటువంటి 2 పదాలు ఉపయోగించబడ్డాయి. అంటే కడగబడుట, శుభ్రపరచబడుట. అంటే మొట్టమొదట ఈ 9 మంది 10 మంది యాజకునికి కనపరుచుకునడానికి వెళుతూ ఉన్నప్పుడు వారి జీవితం శుభ్రపరచబడింది, వారిలో ఉన్నటువంటి పాపము క్షమించబడింది, కడగబడింది, వారు శుద్ధులయ్యారు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి, సమరయుడైనటువంటి ఆ వ్యక్తి కనుక్కొని దాన్ని గ్రహించి ప్రభు దగ్గరకు పరిగెత్తుకొని వచ్చాడు. యాజకులకు కాదు నేను చూపించుకోవాల్సింది, నా కుటుంబానికి కాదు నేను చూపించుకోవాల్సింది, నన్ను స్వస్థపరచగలిగినటువంటి యేసయ్య. ఇంతకు ముందు నేను దూరంగా ఉన్నాను కదా, ప్రభు దగ్గరకు వెళ్ళలేకపోయాను కదా, ఇప్పుడు నాకు శుద్ధత కలిగింది, నాకు స్వస్థత, నేను కడగబడ్డాను, శుభ్రపరచబడ్డాను, కాబట్టి ఇప్పుడు ప్రభు దగ్గరికి నేను వెళ్తా అని వెనుకకు పరిగెత్తుకొని వస్తే ప్రభు అన్నాడు, నీవు స్వస్థపరచబడ్డావు. స్వస్థత అనే పదానికి మనకి ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో కనబడేటువంటి మాటలు ఏంటంటే రికవరీ అనేటువంటి మాట. అంటే తిరిగి పునరుద్ధరించబడినటువంటి స్థితి. రెండవ మాట హీలింగ్ అనేటువంటి మాట. దీనికి అర్థం కట్టబడుట లేక పూర్వపు స్థితిని తిరిగి పొందుట. మూడవది బ్యాలెన్స్ అంటే సమతుల్యత అనేటువంటి మాట. దీని అర్థం ఏంటంటే శరీరము, మనస్సు, ఆత్మల మధ్య ఏకత్వము లేకపోతే ఏకీకరణ అనేటువంటిది జరుగుట. స్వస్థత అనే పదానికి
మనకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో కనబడేటువంటి 3 పదాలు ఇవి. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మొట్టమొదట జరిగింది ఏమిటి? వారు కేవలం కడగబడ్డారు. స్వస్థతా కార్యం అనేటువంటిది పూర్తి కాల. ఆ స్వస్థత లేకపోతే ఆ పరిశుద్ధత అనేటువంటిది వారి జీవితంలో పూర్తి కాలేదు. సరికదా, వారు శారీరకముగా కడగబడ్డారు, చూడడానికి మంచి వాళ్ళగా మార్చబడ్డారు. కానీ సంపూర్ణమైనటువంటి స్వస్థత కార్యం ఎక్కడ జరిగింది? ప్రభు దగ్గరే జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే వాడు తిరిగి రావాలి అని కోరుకున్నాడో, వాళ్ళు తిరిగి వచ్చి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వాని శరీరం, ఒకవేళ వాళ్ళందరితో పాటు వీడి శరీరం వీడు కూడా అనుకుని ఉండొచ్చు, ఇతను కూడా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఇంతకాలం నువ్వు మాతో పాటు ఉన్నావు కదా, నువ్వు కూడా రా మాతో పాటు, మనం సంతోషిద్దాం ఆయన 9 మంది ఈ ఒక్క వ్యక్తిని అడిగి ఉండవచ్చు. కానీ అడిగినప్పటికీ కూడా ఇతని యొక్క దృష్టి ఎక్కడికి మరల్చబడింది? దేవుని మీదకు మరల్చబడింది. ప్రభు దగ్గరకు తిరిగి రావాలని కోరుకున్నాడు, ప్రభు దగ్గరకు వచ్చాడు. ఇతడు తన శరీరమును, తన మనస్సులో ఉండేటువంటి కోరికలను జయించి ఆత్మలో ప్రభుతో అనుసంధానించబడటానికి సిద్ధపరచబడ్డాడు. కాబట్టి ఇతడు ఆత్మీయముగా కూడా స్వస్థపరచబడ్డాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు అనేక మంది పైకి మంచి వాళ్ళుగా కనపడుతున్నారు, పైకి అత్యంత స్వచ్ఛమైనటువంటి వాళ్ళుగా కనబడుతున్నారు. కానీ లోపల ఏమున్నాయట? ప్రభు అంటూ ఉన్నాడు, లోపల అజితేంద్రియత్వముతోనూ అశుద్ధముతోనూ నింపబడి ఉన్నాయి. కారణం, ఈ లోకం మమ్మల్ని మంచి అనుకుంటే చాలులే, మా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని చూచి అబ్బా ఎంత మంచి క్రైస్తవులండి అంటే చాలులే. కానీ ప్రభు అంటున్నాడు, నేను అనాలి ఆ మాట, బళ్ళా నమ్మకమైన నా దాసుడా, నా దాసురాలా అని నేను అనాలి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును లేడా. అతడు జన్మతః ఒకవేళ అన్యుడే కావచ్చు, కానీ తన జీవితంలో జరుగుతూ ఉన్నటువంటి కార్యము, జరిగినటువంటి కార్యమును బట్టి ప్రభు దగ్గరకు తిరిగి వచ్చాడు. సంపూర్ణమైనటువంటి స్వస్థతను, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా సంపూర్ణమైనటువంటి స్వస్థతను అతడు స్వతంత్రించుకున్నాడు. ఇక మీదట పాపమునకు అతడిపై అధికారం లేదు. ఎందుకంటే ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు నమ్మిక ఏమిటి అంటే, పాపము చేసిన వాడికే కుష్టు వ్యాధి వస్తుంది. చెప్పకూడనటువంటి పాపం, చెయ్యకూడనటువంటి పాపం చేసిన వాడికే కుష్టు వస్తుంది. దేవుని ఎదుట దేవునికి ద్రోహం చేసినటువంటి వాళ్ళకే కుష్టు వ్యాధి వస్తుంది. ఇది ఆనాటి నమ్మకం. ఈరోజు ఇక్కడ ఈ వ్యక్తి ప్రభు దగ్గరకు తిరిగి వచ్చాడు. ఆ విధమైనటువంటి లోపాన్ని కూడా సరిదిద్దుకొని సంపూర్ణమైనటువంటి స్వస్థతను సంపాదించుకున్నాడు. అందుకే ఈనాటి పత్రిక పాఠంలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాడు, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఒకవేళ ఈ వ్యక్తి తన ఆత్మలో ప్రభు యొక్క కార్యాన్ని గనక గ్రహించలేకపోతే తను కూడా ఆ 9 మంది లాగానే లోకం వెంటబడి వెళ్ళేవాడేమో. తను కూడా ఆ 9 మంది లాగే తనకు కావలసినటువంటివి ఏంటో అన్న ఆలోచన చేసుకుంటూ విశ్వాసంలో బలహీనపరచబడేవాడేమో. కానీ ప్రభు దగ్గరకు తిరిగి రావాలని కోరుకున్నాడు. తన జీవితంలో సంపూర్ణమైనటువంటి స్వస్థతను స్వతంత్రించుకున్నాడు. ఈరోజు ఇప్పుడు ఆలోచన చేద్దాం, నీవు విశ్వాసములో బలహీనపరచబడటానికి కారణం ఏమిటి? దేవుని దగ్గరకు రావాలి అని కోరుకున్నా నీకున్న ఆలోచనల నుంచి, నీకున్న పరిజ్ఞానంలో నుంచి ప్రభువుకు దూరంగా ఉండి నీ విశ్వాసాన్ని బలహీనపరుచుకుంటున్నావా? లేక నీ జీవితంలో ప్రభు యొక్క కార్యము, ప్రభు ప్రేమతో నీ జీవితంలో తన కార్యాలు జరిగిస్తూ ఉన్నా
తన కృపను కనపరుస్తూ ఉన్నా నీవు దేవుని వైపు చూడకుండా ఆ కార్యాల వైపు, పరిస్థితుల వైపు చూస్తూ నీ జీవితంలో ఈ సంతోషం చాలే, ఈ ఆశీర్వాదం చాలే అనుకుంటూ ఉన్నావా? లేక ఆ కార్యమును చూచి ప్రభు దగ్గరకు తిరిగి వచ్చి, తిరిగి ప్రభు వద్దకు మరలుకొని విశ్వాసంలో బలపడుతూ ఉన్నావా? ఈరోజు నిన్ను నీవు, నన్ను నేను పరిశీలన చేసుకుంటూ ఉండగా ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆత్మఫలములు ప్రేమ, సంతోషము, సమాధానం. ఈ వ్యక్తి జీవితంలో ఆ ఫలాలన్నీ వచ్చేసాయి. ఇప్పుడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచును అని చెప్పినప్పుడే, ప్రభు చెప్పినప్పుడే ఇతని జీవితంలోనికి ఈ సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది, ఆ ప్రేమ వచ్చేసింది. తనకు కావలసిన ఆత్మ ఫలాలన్నీ ఫలించడం అతని జీవితంలో ప్రారంభమైంది. ఇప్పుడు అతడు లోకానికి సాక్ష్యం ఇవ్వడానికి బయలుదేరాడు. ఈరోజు నీవు, నేను అట్టి విధముగా ఈ ప్రపంచానికి సాక్ష్యం ఇవ్వాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే లోకము ఆయనను ఎరగలేదు, నిన్ను కూడా ఎరగదు. కాబట్టి నీ సాక్ష్యము ప్రపంచానికి ప్రభువుని పరిచయం చేయాలి, అనేకులను ఆయన దగ్గరకు ఆకర్షించాలి. నిన్ను చూచినప్పుడు ఎవరైనా సరే, అయ్యా వీరి దేవుడు నిజమైన దేవుడు అని చేతులెత్తేలాగా మన జీవితాలు ఉండాలి. అది ప్రభు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. అట్టి జీవితము, అట్టి స్థితి మనము కలిగి ఉండి ప్రభు బిడ్డలుగా ఫలించులాగున పరిశుద్ధాత్మ దేవుని కృప మనలను దర్శించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.